అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ కార్తీక్ తలమంచి. ఈరోజు నుంచి నేను వీడియోలన్నీ నేచర్తో మిక్స్ చేసి చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. రూమ్లో కూర్చొని ఒకే ఒక ష్రింప్ ఫార్మింగ్ గురించి చెబుతూ మిమ్మల్ని బోరింగ్ గురి చేద్దామని నేను అనుకోవట్లేదు. ఈరోజు నుంచి నా వీడియోలన్నీ సరదాగా ప్రకృతితో మిక్స్ చేసి రొయ్యలు, వాటి ఆలనా పాలన, ష్రింప్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఏ విధంగా అయితే బేసిక్స్ చెప్తున్నానో అదేవిధంగా లేటెస్ట్ ట్రెండ్స్ కూడా రెండింటికి జోడిస్తూ ఈరోజు నుంచి మీకు కొత్తగా మంచి వీడియోలు పెడదామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది యువత ఉన్నారు. రైతులు ఎలాగైతే మన దేశానికి వెన్నెముకో, ఈ యువత కూడా రేపు మన భారతదేశాన్ని ముందుకు నడిపించాల్సిన వాళ్ళు. ఇప్పుడు కార్తీక్ గురించి చెప్తాం. కార్తీక్ వయసు ఇప్పుడు 44 ఏళ్ళు. 2021 వరకు కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో వివిధ కంపెనీల్లో ఎంతోమంది ఫార్మర్స్కి సేవ చేశాడు. అటు హ్యాచరీ కానీ, ఇటు ఫార్మింగ్లో కానీ, చిన్న రైతుల నుంచి పెద్ద కార్పొరేట్ ఫార్మ్స్ అన్నిటికీ సేవ చేశాడు. సో ఈ 2021 నుంచి డిసెంబరు కార్తీక్ నెల్లూరును వదిలి, అంటే ఆంధ్రప్రదేశ్ను వదిలి గుజరాత్ అనే రాష్ట్రం ఉంది. మన గ్రేట్ నరేంద్ర మోడీ గారి స్టేట్. ఈజ్ ద కింగ్ మేకర్ రైట్ నౌ ఇన్ ద వరల్డ్, కింగ్ మేకర్. ఆ రాష్ట్రంలో ప్రస్తుతానికి నేను ష్రింప్ ఫార్మింగ్, ఎస్పెషలీ బ్లాక్ టైగర్, పీనియస్ మోనోడాన్, మోనా టెక్నాలజీస్ ఫ్రమ్ హవాయి, ఆ కంపెనీలో నేను సీనియర్ టెక్నికల్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్నాను. ఇది ప్రజెంట్ నా ప్రొఫెషనల్ లైఫ్. సో ఈరోజు నేను మీకు ప్రకృతితో పాటు రొయ్యలను కూడా జోడించి నా యొక్క వచ్చే ప్రతి వీడియోని సరదాగా ఫింగర్ టిప్స్ ద్వారా అరటిపండు ఒలిచి ఎలా నోట్లో పెడితే స్మూత్గా లోపలికి వెళ్ళిపోద్దో అంత ఈజీగా ష్రింప్ ఫార్మింగ్ టెక్నిక్స్ని ఒక రాకెట్ సైన్స్ లాగా కాకుండా డిఫికల్టీ చేయనిక. ఎందుకంటే ష్రింప్ ఫార్మింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. దాంట్లో చాలా ఫార్ములాలు ఉంటాయి, ఏదేదో టెక్నాలజీస్ ఉంటాయి. ష్రింప్ ఫార్మింగ్ లేదంటే ప్రకృతి, ఆ ప్రకృతిని మీకు చూపిస్తూ ఏ విధంగా చేయాలో ఈరోజు నుంచి వివరిస్తా. ఇక్కడ ఆల్రెడీ మా గత 2 వీడియోల్లో పాండ్ ప్రిపరేషను ప్లస్ నా ప్రొఫెషనల్ లైఫ్, రైతుల గురించి 2 వీడియోలు చేశాను. ఇది నా 3వ వీడియో. ఈ వీడియోలో ప్రకృతితో పాటు రొయ్యల వ్యవసాయం, అది మొనోడన్ కావచ్చు, వెనామీ కావచ్చు. ఎందుకంటే 2 రొయ్యే, 2 నీళ్ళలో పెరుగుతాయి, 2 ఆ మట్టిలోనే పెరుగుతాయి. కానీ నేను గత 5 సంవత్సరాలుగా ఈ గుజరాత్లో పనిచేస్తూ అటు సిమెంట్ ట్యాంక్స్తో పాటు HDPE లైన్ ప్లస్ సాయిల్, ఈ 3 కాంక్రీట్ ట్యాంక్స్, HDPE లైన్ ట్యాంక్స్ ప్లస్ ఎర్తన్ ట్యాంక్స్, ఈ 3 అనుభవం సంపాదించి లో డెన్సిటీ నుంచి హై డెన్సిటీ అన్నీ అందరు రైతులకి సేవ చేస్తూ, ప్లస్ ప్రస్తుతానికి నేను BMCలో పనిచేస్తున్నాను, గుజరాత్. ఇది నా యొక్క ప్రస్తుత. ఇది చూడండి, ఈరోజు నుంచి మీకు ప్రకృతితో పాటు రొయ్యలను కూడా మిక్స్ చేసి ఏ విధంగా మనం సరదాగా ఆడుతూ పాడుతూ చేస్తూ డాలర్స్ సంపాదించాలి. ఈ విధంగా నేను ప్రకృతి ఒడిలో, ప్రకృతి మధ్యలో మీకు ప్రతిరోజు ఒక్కొక్క వీడియో చూపిస్తాను. ఈరోజు ప్రస్తుతానికి ఓవర్ వ్యూ చూపిస్తున్నాను. ఇది మా యొక్క కంపెనీ. ప్లస్ యువతకు కూడా రోజు ఒక సింపుల్గా, ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది యువత కూడా ఉన్నారు, వాళ్ళు కూడా
చివరిలో ఒక జీవితం యొక్క సారాంశాన్ని ఫింగర్ టిప్స్ ద్వారా ఒక ఫిలాసఫర్గా, ఎందుకంటే నేను ఎక్కువ పుస్తకాలు చదువుతుంటాను, మ్యూజిక్, ఈ రెండు నా హ్యాబిట్స్. చివరగా యువతకు కూడా ఒక మెసేజ్ ఇస్తాను. ఈరోజు భాగంగా టెక్నికల్ సెషన్లో వాటర్ ట్రీట్మెంట్. మనం ఆల్రెడీ గత 2 వీడియోల్లో పాండ్ ప్రిపరేషన్ గురించి సింపుల్గా వివరించేశాను. ఈరోజు వాటర్ ట్రీట్మెంట్లో భాగంగా అసలు వాటర్ ట్రీట్మెంట్ ఎందుకు చేయాలి, పాండ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వాటర్ పంపింగ్ జరుగుతుంది. వాటర్ పంపింగ్ ఏంటి? మొదటగా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ డైరెక్ట్ సీ వాటర్, సెకండ్ ఆప్షను క్రీక్ వాటర్, థర్డ్ ఆప్షను బోర్స్, సముద్రానికి దగ్గరగా క్రీక్స్ దగ్గరగా ఉండే బోర్స్, ఫోర్త్ ఆప్షను కంప్లీట్ బోర్స్. కాబట్టి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే క్రీక్కే ఇస్తాను. ఎందుకంటే ఈ మోనోడా కానీ వెనామీ కానీ ఎటువంటి రొయ్య అయినా న్యాచురల్గా వాటిని మనం కలెక్ట్ చేసి బిఎంసీల్లో వాటిని మన పాండ్ సినిమాకి తగ్గట్టుగా వాటిని పెంచి పోషించి తండ్రి రొయ్యని తయారు చేసి, అది వెనామీ కావచ్చు, మోనోడాన్ కావచ్చు, రెండింటిని పెద్దవి చేసి ఇక్కడ నుంచి మేము హ్యాచరీస్కి పంపిస్తాం. ఆ హ్యాచరీ నుంచి మీకు గుడ్డును ఉత్పత్తి చేసి, ఆ గుడ్డు నుంచి నాప్లియై, జోయియా, మైసిస్, పోస్ట్ లార్వే 15 దాకా పెంచి రైతులకి అనుకూలంగా ఉండేటట్టు చేసి సెలినిటీస్, మోనోడాన్ 5 సెలినిటీలో కూడా వేస్తున్నారు, వెనామీ కూడా 5 సెలినిటీ నుంచి 45 సెలినిటీ దాకా వేస్తున్నారు. 2 రొయ్యే స్ట్రింప్. కాబట్టి ఈరోజు భాగం ఏంటంటే వాటర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్. వాటర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్లో భాగంగా మొదటగా వాటర్ పంప్ చేసుకుంటాం. సీ వాటర్ అయితే దానికి ట్రీట్మెంట్ చేయాలి, రిజర్వాయర్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి. క్రీక్ వాటర్ అయినా రిజర్వాయర్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి. వితౌట్ ఆ సిస్టమ్ లేకుండా, ఎప్పుడు రిజర్వాయర్ సిస్టమ్ లేకుండా రొయ్యలు వదలకండి దయచేసి న్యాచురల్ వాటర్ తీసుకున్నప్పుడు. ఎందుకంటే ప్రస్తుతానికి పొల్యూషన్ ఎక్కువగా ఉంది, ఒక యూనిటీ లేదు రైతుల్లో. కాబట్టి రిస్క్ తీసుకోకుండా, ఎందుకంటే వాటర్ ఈజ్ ద మెయిన్ సోర్స్. ఎలాగైతే సాయిల్ ఇంకో రెండో పంచభూతం నీరు, దాన్ని కూడా మనం ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో పొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక సపరేట్ రిజర్వాయర్లో వాటర్ని తీసుకొని దానికి ట్రీట్ చేయాలి, ఆ నీటిని ట్రీట్ చేయాలి. అది లిక్విడ్ క్లోరిన్ వాడచ్చు, ప్లస్ కాస్టిక్ సోడా అని ఉంటుంది, దాన్ని కూడా వాడచ్చు. తర్వాత అసలు ఈ కాస్టిక్ సోడా ఎందుకు వచ్చింది? దాని ఫార్ములా వచ్చి NaOH. సో ఆ కాస్టిక్ సోడా అనేది చాలా 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 పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్టెంట్. ప్రస్తుతం లేటెస్ట్. అంతకుముందు మనం బ్లీచింగ్ పౌడర్ వాడేవాళ్ళం. ఇక్కడైతే గుజరాత్లో క్లోరైడ్ గ్యాస్ రూపంలో వాడతారు వాటర్లో, ప్లస్ ఈ కాస్టిక్ సోడా కూడా వాడతారు. ఇది చాలా చాలా మంచి పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్టెంట్, సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడా. దాన్ని ఏం చేయాలంటే వాటర్ ట్రీట్మెంట్లో 3000 ppm వాడాలి. ppm అంటే ఏంటి? ఒక ppm అంటే 1 టన్ను వాటర్కి 1 ml అని అర్థం. సో రికమెండెడ్ డోసేజ్ వచ్చి 3000 ppm. దాన్ని స్ప్రే చేయాలి లిటరల్లీ పాండ్ డైక్స్ మీద, ఎక్విప్మెంట్ మీద, ప్లస్ పాండ్ వాటర్లో కూడా. ఎటువంటి ప్రోటోజోన్స్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఎటువంటిది ఏదైనా చచ్చి తీరాల్సిందే. కాబట్టి ఇక మీదట కాస్టిక్ సోడా వాడండి. బ్లీచింగ్లో దమ్ము పోయింది, పౌడర్లో లిక్విడ్ క్లోరిన్ వాడుకోవచ్చు 70%, 65 to 70%. కాస్టిక్ సోడా ఇక మీదట మీరు వాడి మంచి ఫలితాలు పొందాలి. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో EHP, వైట్ ఫీకస్, విబ్రియో, ఈ 3
రైతులతో ఆడుకుంటుంటాయి. ఇంకా ఆ జబ్బులతో మనం ఆడుకోవాలంటే ఈ కాస్టిక్ సోడాని వదలండి. ఇది కూడా నేచరే. కాస్టిక్ సోడా తయారు చేసే విధానం కూడా చెప్తా. ఎందుకంటే నేను పోయినసారి ట్రైన్లో వస్తున్నాను గత నెలలో. వచ్చేటప్పుడు నాకు ఒక DCM ఇండస్ట్రీస్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్ పరిచయం అయ్యాడు. అతను సోడియం హైడ్రాక్సైడ్, ఈ కాస్టిక్ సోడా ప్లాంట్ చాలా పెద్ద ప్లాంట్, పురాతనమైన ప్లాంట్, గుజరాత్లోనే భరూచ్ డిస్టిక్లో ఉంటుంది. ఆ కెమికల్ ఇంజనీర్ని నేను అడిగా, ఎందుకంటే ఇదే నా పని, కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న దాన్ని రైతులకు అందించాలి, ఉపయోగపడాలి. దాని గురించి సపరేట్గా ఇంకొక వీడియో చేస్తా. కాస్టిక్ సోడా తయారు చేసే విధానం, అంత పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్టెంట్ కాస్టిక్ సోడా. ఇక్కడ ఆల్రెడీ మనం వాడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో, కానీ ఇంకా అవేర్నెస్ రావాలన్న ఉద్దేశంతో దాని పేరు నేను రికమెండ్ చేశాను. చాలా చాలా పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్టెంట్ సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడా. సో ఆ కాస్టిక్ సోడాని పాండంతా పిచికారీ చేయాలి లిటరల్గా. ఎక్కడెక్కడ మనకి ఈ స్పోర్స్ ఉంటాయో, జేమ్స్ ఉంటాయో, బ్యాక్టీరియల్ లోడ్స్ ఉంటాయో, స్లడ్జ్ ఉంటుంది, అక్కడ మొత్తం వాటిని స్ప్రే చేయాలి. వాటర్లో డైక్స్ మీద కూడా చేయండి. టోటల్గా ఆ క్రిమినల్ని చంపేయండి ఈ మన పాండ్లోకి ఎంటర్ అయ్యే ముందే. దయచేసి వీటితో పాటు కొన్ని సస్టైనబుల్ ప్రాక్టీస్, బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సింపుల్ చేయాల్సిన పనులు ఇవన్నీ. బర్డ్ ఫెన్సింగ్, క్రాప్ ఫెన్సింగ్, ఇది మ్యాండేటరీ, కానీ ఈ రోజుల్లో ఏమైనా చేస్తున్నారా? చేయట్లేదు. ఆ వెనామీ వచ్చిన తర్వాత ఫీల్ ఫ్రీ అయిపోయారు, బేసిక్స్ మర్చిపోయాం. అసలు ముందు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. పక్షులు మనకు వస్తూ ఉంటాయి పైన, మీరు వాటిని కంట్రోల్ చేయగలరా? కాబట్టి బర్డ్ ఫెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్రాప్స్ వస్తుంటాయి, గుంటలు లోడేసుకొని వచ్చేస్తాయి. అసలు మెయిన్ క్యారియర్స్ అయ్యే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎక్కడెక్కడో తిరుగుతాయి. అవి వచ్చి మీ పాండ్లో దూరిపోతాయి, అక్కడ నుంచి మొదలవుద్ది. EHP క్యారియర్ కూడా అది. ఒకళ్ళు వేరే గుంటలో EHP ఉంది, అది ఎత్తుకొని మన గుంటకి చేరిపోద్ది. అందుకని క్రాప్ ఫెన్సింగ్ ప్లస్ బర్డ్ ఫెన్సింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది చిన్న ఫామ్ కావచ్చు, కార్పొరేట్ ఫామ్ కావచ్చు. నా మొదట సజెషన్ ఇది. పాండ్ ప్రిపరేషన్లో భాగంగా, వాటర్ ప్రిపరేషన్లో భాగంగా ముందే బర్డ్ ఫెన్సింగ్ మీకు తోచినంత ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవసరం లేదు. సింపుల్గా సౌండ్స్ రావాలా, దాని సౌండ్స్కి తగ్గట్టు పక్షులు ఎగిరిపోవాలా. అదేవిధంగా ఎండ్రకాయలు రాకూడదు. సింపుల్ ఒక మెస్ కట్టేసుకోండి, పెద్ద ఖర్చు ఏం కాదు, మీరు పెట్టే మందుల ముందు. ఓకే, ఇది వాటర్ ప్రిపరేషన్, వాటర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్లో భాగంగా మొదటి స్టెప్. రెండో స్టెప్కి ఇప్పుడు 4వ వీడియో వదులుతాము, ఎందుకంటే లెంగ్తీగా చేయాలనుకోలేదు వీడియోస్. ఇక షార్ట్గా శుద్ధి లేకుండా పాయింట్లోకి వచ్చేస్తాం. ఆ 4వ వీడియోలో వాటర్ ట్రీట్మెంట్లో మనం వాడబోయే ప్రోబయోటిక్స్, మేతల్లో వాడబోయే ప్రీబయోటిక్స్, పోస్ట్ బయోటిక్స్, ఫైటోబయోటిక్స్. ఇది ఎవరు మీకు చెప్పుంటారు? ఫైటోబయోటిక్స్ అంత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది. మనం ఇంకా పాత రోజులు ఉంటే ముందుకు పోలేం. కాబట్టి ఇక మీదటైనా క్లారిటీ రావాలి జీవితంలో. సో చివరిలో యువతకి సింపుల్ స్టెప్, లైఫ్లో ముందుకు పోవాలంటే క్లారిటీ ఉండాలి. నేనేమవ్వాలి, నేనేం చదవాలి, కన్ఫ్యూజన్ ఉండకూడదు. నాన్న పిల్లలు దయచేసి అర్థం చేసుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మీరు చదువుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ క్లారిటీ లేదు. ఏం చదువుతున్నాము? ఎవరు పెట్టినా నేను ట్రైన్లో అడిగేటప్పుడు పిల్లల్ని, నాతో పాటుగా ఎంతోమంది యువత కూర్చుంటారు. ఈ బరోడాలో యూనివర్సిటీస్ ఉన్నాయి, లిటరల్గా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. దాంట్లో భాగంగా నేను పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒకరి మొహంలో కూడా నవ్వు లేదు, కన్ఫ్యూజన్. ఏం చదువుతున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ముందుగా ఒక క్లారిటీ తెచ్చేసుకోండి. ఏంటి ప్రతి ఒక్కరి ఐఐటి గురించి కూడా మాట్లాడతా. దాని తర్వాత సెకండ్ ఆప్షను NIT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIITs,
ఏది ఎంపీసీ ఓరియంటెడ్కి. అదేవిధంగా బైపీసీ వాళ్ళకి నీట్ ఆల్ ఓవర్ ఇండియా. ప్రతి ఒక్కరు డాక్టర్ కాలేరుగా, ఎందుకంటే లిమిటెడ్ సీట్స్, లిమిటెడ్ కాలేజెస్, లిమిటెడ్ యూనివర్సిటీస్. దాని తర్వాత ఆప్షను బీడిఎస్ డెంటల్, దాని తర్వాత వెటర్నరీ, ఫిషరీస్ ఉంది ప్రొఫెషనల్గా, అది చేయండి. ఈ మనకు డాక్టరే అవసరం లేదు, ప్రతి ఒక్కరూ డాక్టరే. ఎందుకంటే మీకు గనక నా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా హెల్త్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఎటువంటిదైనా, అటు ఫ్యామిలీ కావచ్చు, ఇటు యువత కావచ్చు, ఎవరికైనా ఎటువంటి సలహాలు కావాలన్నా నాకు పర్సనల్గా యూట్యూబ్ ఆ వీడియో కింద కామెంట్లో పెడితే నేను దాని గురించి వీడియో చేస్తాను. ఒక ఫిలాసఫర్గా, మీ బ్రదర్గా, మీ వెల్విషర్గా, ఒక ఫిలాసఫర్గా. ఎందుకంటే నేను ఎక్కువ పుస్తకాలు చదువుతుంటాను. నాకున్న కొంచెం జ్ఞానంలో మీకు కూడా కొంచెం పంచుదామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ముందు మనం మారాలి, తర్వాత మనల్ని చూసి ఈ ప్రపంచం మారాలి. నేను అందుకనే యువతను దృష్టిలో పెట్టుకో. ఎందుకంటే ఆ జర్నీలో ఎవ్రీ టైం నేను ఎప్పుడైతే ఇటు ట్రైన్స్లో కానీ అటు ఫ్లైట్స్లో వెళ్ళేటప్పుడు ఎక్కువ నేను మాట్లాడుతుంటాను. వాళ్ళని ఎంతో కొంచెం ఇన్స్పైర్ చేద్దామని. ఎందుకు క్లారిటీ లేదండి. నాకు 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా యువత, టీనేజర్స్. వాళ్ళని మారిస్తే ఈ భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీడియోలో కొత్తగా అసలు వాటర్ ట్రీట్మెంట్లో ఏం వాడాలి సింపుల్గా ఫింగర్ టిప్స్లో చెప్పేస్తాను. షింప్ ఫార్మింగ్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్, వెరీ సింపుల్. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, చివరిలో ఒక గంట కొట్టండి.